అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రేపు రథసప్తమి పర్వదినం. రథసప్తమి అంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి పుట్టినరోజు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇక తిరుమలలో కలియుగ వైకుంఠంగా ఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఆ రోజు శ్రీవారికి ప్రత్యేక వాహన సేవలు జరుగుతాయి. ఇక రథసప్తమి ఒక్క రోజున తిరుమల శ్రీవారు 7 వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. రథసప్తమి రోజు సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించడానికి వేదాలు చెప్తున్నాయి. ఇంతటి పవిత్రమైన రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మినీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీవారి వాహన సేవలు అన్ని కూడా ఒకే రోజు నిర్వహిస్తారు. రథసప్తమి రోజు తిరుమలలో శ్రీవారికి వాహన సేవలు సూర్యోదయంతోనే ప్రారంభమవుతాయి. తొలుత సూర్యప్రభ వాహనం, అనంతరం చిన్న శేష వాహనం, తర్వాత గరుడ వాహనం, ఉదయం చిట్ట చివరిగా హనుమంత వాహన సేవలు జరుగుతాయి. తిరిగి మధ్యాహ్నం మళ్లీ వాహన సేవలు మొదలవుతాయి. మధ్యాహ్నం శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం జరుగుతుంది. సాయంత్రం తొలుత కల్పవృక్ష వాహనం, చీకటి పడుతుండగా సూర్య భూపాల వాహన సేవలు నిర్వహిస్తారు. ఇక రాత్రి చంద్రప్రభ వాహన సేవలో ఉత్సాహం ముగుస్తుంది. సాధారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల అశ్వయుజ మాసంలో జరుగుతాయి. ఆ సమయంలో ఒక్కో రోజు 2 వాహన సేవలు జరుగుతాయి. కానీ ఒకే రోజు ఇలా 7 వాహనాలపై ఊరేగే మలయప్ప స్వామిని దర్శించే భాగ్యం కేవలం రథసప్తమి రోజునే దొరుకుతుంది. ఇందుకు గాను భక్తులు పెద్ద సంఖ్యలో టీటీడీకి చేరుకుంటారు. అక్షీంతీవర రూపమావు అథవా తద్బంధు రూపం బుధాంబరీయం లక్ష్మీ లీలా శయన నిలయాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సునీత. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25న అంటే రేపు రథసప్తమి వేడుకలు తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. అందుకు సంబంధించి కూడా టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా చెప్పుకునే ఈ రథసప్తమి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు 7 ప్రధాన వాహనాల్లో తిరుమల మాడవీధుల్లో అయితే మాత్రం ఊరేగుతూ భక్తులకైతే దర్శనమిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో రోజుకు 2 వాహనాల్లో అంటే ఉదయం ఒక వాహనం, రాత్రి ఒక వాహనంలో ఊరేగుతూ మొత్తం 16 వాహనాల్లో అయితే మాత్రం 9 రోజులు అయితే జరుగుతుంది బ్రహ్మోత్సవం అయితే. కానీ రథసప్తమి రోజు మాత్రమే ఒక్క రోజు మాత్రమే 7 వాహనాల్లో తిరుగుతూ భక్తులను అయితే కటాక్షిస్తారు మలయప్ప స్వామి అయితే. ఇక రథసప్తమి రోజున స్వామివారి వాహన సేవలు తిలకించేందుకైతే లక్షల్లో భక్తులైతే తిరుమలకు వస్తారు. తిరుమల మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలు మొత్తం అంతా కూడా నిండిపోయేసి గోవిందనామ స్మరణలతో అయితే మారుమోగుతాయి. ఇక మాడవీధుల్లో వాహన సేవలు జరుగుతుండగా దాని ముందు అంటే వాహన సేవలు ముందైతే మాత్రం కళాకారులు, నృత్యాలు, ఇక రకరకాల వేషధారణలు, కోలాటాలు, భజన బృందాలతో అయితే ఒక బ్రహ్మోత్సవ శోభనైతే మాత్రం సంతరించుకుంటుంది తిరుమలలో అయితే. ఇక రేపటికి జరిగేటువంటి రథసప్తమికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2,50,000 భక్తులు తిరుమలకు వస్తారనేసి టీటీడీ అంచనా వేసి వారికి నిరంతరాయంగా కూడా అన్ని అన్నప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేయాలనేసి అయితే మాత్రం టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. ఇక పవిత్ర మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘ సప్తమి కూడా అంటారు. ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున సూర్య భగవానుడు జన్మించాడనేసి ప్రపంచ మొత్తానికి జ్ఞానం ప్రసాదిస్తాడనేసి అయితే మాత్రం వేదాలు కూడా చెబుతా ఉంది.
ఈ సూర్య జయంతి రోజునైతే రథసప్తమి వేడుకగా అయితే నిర్వహిస్తారు. ఈ యొక్క తిరుమలనే కాకుండా దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ యొక్క సూర్య జయంతి రోజునైతే మాత్రం ఈ తిరుమలలో అయితే మాత్రం దీన్ని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుచుకుని ఈ రోజున అంటే రేపు ఆదివారం 25వ తేదీనైతే ఉదయం 5:45 మొదటగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ ఉత్తర మాడ వీధుల్లో అయితే వేచి ఉంటారు. స్వామివారు సూర్యోదయం అయ్యేసి సూర్యకిరణాలు స్వామివారి మీద పడినాక ఆ తర్వాత వాహనం అంతా కూడా మాడ వీధుల్లో పూర్తిగా కూడా విహరించి ఆ వాహనం అయితే పూర్తవుతుంది. ఆ తర్వాత అయితే 9 గంటలకు నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. ఇక 11 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీవారు గరుడు వాహనం పైన అయితే మాత్రం వాహన సేవల్లో అయితే దర్శనమిస్తారు. ఇక తర్వాత చక్రస్థానం అయితే జరుగుతుంది. ఆలయం నుంచి చక్ర తల్వారు పల్లకిలో ఊరేగి చక్రస్థానం అయితే ఒక పుష్కరిణిలో అయితే నిర్వహిస్తారు. తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు హనుమంత వాహనం పైన, 4 గంటల నుంచి 5 గంటల మధ్య కల్పవృక్ష వాహనం మీద, ఇక 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం మీద అయితే ఉంటారు. ఇంకా చివరగా 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై అయితే ఊరేగుతారు. దీంతో ఈ యొక్క రథసప్తమి వాహన సేవలంతా కూడా సమాప్తం అవుతాయి. రథసప్తమి రోజున తిరుమాడ వీధుల్లో ఉన్న గ్యాలరీలన్నీ కూడా భక్తులతో పూర్తిగా నిండిపోతుంది. శ్రీవారి ఆలయ పరిసరాలు ఇక తిరుమల మొత్తం అంతా కూడా గోవిందనామ స్మరణలతో అంతా మారుమోగుతుంది. 7 ప్రధాన వాహన సేవలను తిలకించేందుకు భక్తజనం అయితే తిరుమల మొత్తం నిండిపోతుంది. ఇక అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రోజు మొత్తం నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మంచినీళ్లు గ్యాలరీలోకి అందించే విధంగా అధికారులంతా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక గ్యాలరీలోకి రానటువంటి భక్తులు బయట ఉన్నటువంటి వారిని ప్రత్యక్షంగా చూడడానికి ఎల్ఈడీలు కూడా ఏర్పాటైతే చేశారు. ఇక గ్యాలరీలకి అయితే మాత్రం 80,000 మంది గ్యాలరీ భక్తులైతే సపోర్ట్ చేస్తుంది. ఆ 80,000 మంది ఈ రోజు రాత్రి నుంచే కూడా గ్యాలరీలకి అయితే వెళ్లి ఒక మాడ వీధుల్లో అయితే ఉంటారు. ఉదయం 5:45 ప్రారంభమయ్యేటువంటి సూర్యప్రభ వాహనం పైన శ్రీవారిని అయితే చూడడానికి లక్షలాది మంది భక్తులు అయితే తరలి వస్తారనేసి అయితే టీటీడీ అంచనా వేసింది. వారికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఒక గ్యాలరీలకు సంబంధించి జర్మన్ షెడ్స్ కూడా తాత్కాలికంగా ఉండేటువంటి జర్మన్ షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక రోజు మొత్తం అంతా కూడా గ్యాలరీలో ఉండి వాహన సేవలు తిలకించేందుకు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అలాగే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇక చైర్మన్ బిఆర్ నాయుడు కూడా మొత్తం అన్ని కూడా ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో అంతా కూడా సమావేశం అయ్యేసి పూర్తి స్థాయిలో గతంలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశిని ఎలాగో విజయవంతం చేశారో అలాగే రథ సప్తమిని కూడా విజయవంతం చేయాలనేసి అయితే మాత్రం సమావేశం కూడా అయ్యేసి ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇది తిరుమలలో ఒక మినీ బ్రహ్మోత్సవంగా చెప్పుకునేటువంటి రథ సప్తమిని 7 వాహనాల్లో ఒక్కరోజే స్వామివారిని 7 వాహనాల్లో చూసి తరించేందుకు అధిక భక్తులు కూడా తిరుమలకు రానున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామనేసి అయితే చెప్పారు. ఇక ఆ రోజు అంటే రేపు సూర్య జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే స్వామివారిని దర్శించుకున్నప్పుడు భక్తులకంతా కూడా సకల అష్టైశ్వర్యాలు కలిగి వాళ్ళకి మనోధైర్యం కలుగుతుంది. అలాగే సూర్యదేవుడు ప్రత్యక్షంగా కనిపించేటువంటి సూర్య భగవానుడి జయంతి కనుక ఆ రోజు స్వామివారి తన ఇష్టమైనటువంటి ఆదివారం రోజే వస్తున్న నేపథ్యంలో స్వామివారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనేసి కూడా పండితులు అయితే చెప్తా ఉన్నారు. దీనికోసం రేపు ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి అధిక భక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందనేసి ఇక తిరుపతి నుంచి తిరుమలకి ఆర్టీసీ బస్సులో కూడా ఒక ట్రిప్ లో కూడా పెంచుతున్నాం అనేసి అయితే మాత్రం టీటీడీ చెప్పింది. ఇక లోకల్ గా తిరుమలలో భక్తులు ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేసేటువంటి వ్యక్తులంతా కూడా ఏ బస్సు ఎక్కినా కూడా ఆర్టీసీ బస్సు కానీ టీటీడీకి సంబంధించినటువంటి బస్సులంతా కూడా ఫ్రీ అనేసి అయితే ఇప్పటికీ అనౌన్స్మెంట్ చేశారు. ఈ యొక్క రథ సప్తమికి సంబంధించి గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి వారి దగ్గరికే శ్రీవారి సేవకులు 1,200 మంది అయితే దానికి పనిచేస్తారు. వాళ్ళ దగ్గరికి అన్న ప్రసాదాల నుంచి మంచినీరు వరకు వారికి అందిస్తామనేసి చెప్తారు. ఈ యొక్క రేపు అయితే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులకైతే మాత్రం ఇప్పటికే సర్వ దర్శనాలు టోకన్లు అయితే నిలిపివేశారు. ఇక తర్వాత అన్ని దర్శనాలు కానీ అలాగే స్వామివారికి నిర్వహించేటువంటి సేవలన్నీ కూడా
మొత్తం అంతా కూడా నిలిపివేశారు. అంతా సేవలు మాత్రమే ఏకాంతంగా జరిపే విధంగా అయితే మాత్రం తిరుమలలో అయితే జరుగుతుంది. ఇక రేపైతే మాత్రం అన్ని అర్జిత సేవలతో పాటుగా దర్శనాలన్నీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు యొక్క సూర్య జయంతి సందర్భంగా రథసప్తమికి సంబంధించి అయితే మాత్రం వచ్చేటువంటి భక్తులకి పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం కల్పించే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.